హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము ఈ వీడియోలో ప్రనౌన్ గురించి తెలుసుకుందాము. ప్రనౌన్ ప్రనౌన్ ఎ ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ నౌన్ టు అవాయిడ్ రిపిటేషన్. ఓకే, అంటే ప్రనౌన్ మనము ఎప్పుడు ఉపయోగిస్తాము? నామవాచకానికి బదులుగా చెప్పేటప్పుడు మనము ప్రనౌన్ ఉపయోగిస్తాం. అంటే ఈ నౌన్ రిపిటేషన్ అవాయిడ్ చేయడానికి కూడా మనం ప్రనౌన్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. రామా ఈజ్ ఎ బాయ్, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇక్కడ రామా ఈజ్ ఎ బాయ్ చెప్పినాం. దీన్ని మళ్ళీ రామాని రిపీట్ చేయకుండా ఈ అనే ప్రనౌన్ ఉపయోగించాము. ఇక్కడ ప్రనౌన్ ఏంది? ఈ. సీత హ్యాస్ ఎ పెన్, సీ లాస్ట్ ఇట్. ఇక్కడ చూడండి, సీత అనేది మళ్ళీ రిపీట్ చేయకుండా సి అనే ప్రనౌన్ మనము ఉపయోగించాము. తర్వాత నెక్స్ట్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ బుక్, ద బుక్ అనేది రిపీట్ చేయకుండా ఇట్ అనే ప్రనౌన్ ఉపయోగించాము. ఓకే, రాజు అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్, దే ప్లే క్రికెట్. ఇక్కడ రాజు అండ్ రవి అనేది నౌను. ఇవి మళ్ళీ రిపీట్ చేయకుండా దే అనే ప్రనౌన్ మనం ఉపయోగించాము. దిస్ ఈజ్ మై బ్యాగ్, ఇట్ ఈజ్ మైన్. ఇక్కడ దిస్ ఈజ్ మై బ్యాగ్ అనేది ఉపయోగించకుండా మళ్ళీ నౌన్ బదులుగా మనం ఇట్ అనేది మనం ఉపయోగించాము. అంటే ప్రనౌన్ అంటే ఏంది? నౌన్ కు బదులుగా ఉపయోగించడం, లేదా ఈ నౌన్ మళ్ళీ మళ్ళీ ఉపయోగించకుండా అవాయిడ్ చేయడానికి మనం ప్రనౌన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్, కైండ్స్ ఆఫ్ ప్రనౌన్. అయితే ప్రనౌన్లో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ చూడండి, పర్సనల్ ప్రనౌన్. పర్సనల్ ప్రనౌన్, ఇక్కడ పర్సనల్ ప్రనౌన్ ఏముంది? పర్సనల్ ప్రనౌన్ ఆర్ యూజ్డ్ టు రిఫర్ ఏ పర్సన్ ఆర్ థింగ్. అంటే వ్యక్తులు కావచ్చు, వస్తువులను సూచించే సర్వనామాలు, అంటే దానికి సంబంధించింది మనం ఉపయోగిస్తాం. ఈ పర్సనల్ ప్రనౌన్ సబ్జెక్ట్ ప్రనౌన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్రనౌన్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్రనౌన్స్ ఏమొస్తాయి? ఐ, వి, యు, ఈ, సి, ఇట్, దే. ఇవి సబ్జెక్ట్ ప్రనౌన్. ఆబ్జెక్ట్ ప్రనౌన్ ఏమొస్తుంది? మీ, అస్, యు, ఇమ్, అర్, ఇట్, దెమ్. ఇవన్నీ ఆబ్జెక్ట్ ప్రనౌన్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, ఈ ఈజ్ మై ఫ్రెండ్. ద టీచర్ స్కోల్డెడ్ ఇమ్. ఇక్కడ ఇమ్, తర్వాత ఈ ప్రనౌన్, మై ప్రనౌన్. ఇక్కడ సబ్జెక్ట్ సంబంధించిన ప్రనౌన్లు ఈ. ఓకే, ఆబ్జెక్ట్ ప్రనౌన్ ఏమవుతుంది? ఇక్కడ ఇమ్. ఓకే, అంటే సబ్జెక్ట్ ప్రనౌన్ ఏమో ఐ, వి, యు, ఈ, సి, ఇట్, దే. ఆబ్జెక్ట్ ప్రనౌన్ ఏంది? మీ, అస్, యు, ఇమ్, అర్, ఇట్, దెమ్. ఓకే, ఇది పర్సనల్ ప్రనౌన్ సంబంధించింది. నెక్స్ట్ మనము పొసెసివ్ ప్రనౌన్. ఈ పొసెసివ్ ప్రనౌన్ అంటే ఏంది? యూజ్ టు షో ఓనర్షిప్ ఆర్ పొసెసివ్, అంటే కలిగి ఉండడం, తన తాను కలిగి ఉండడం, ఓనర్షిప్. ఎగ్జాంపుల్ చూడండి, ద పెన్ ఈజ్ మైన్. ద పెన్, ఇక్కడ డబల్ ఇచ్చాడు. ద పెన్ ఈజ్ మైన్. ఇక్కడ ఆ పెన్ ఎవరిది? నాది. అంటే మైన్ అనేది ఇక్కడ ఇది పొసెసివ్ ని తెలియజేస్తుంది. దట్ హౌస్ ఈజ్ దేర్స్. దేర్స్, ఇది పొసెసివ్ ని తెలియజేస్తుంది. ఓకే, ఇక్కడ నోట్, మనము ఎగ్జామ్ పాయింట్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంది? మై, యువర్, ఈజ్ అనేది పొసెసివ్ ప్రనౌన్ కాదు, పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఏ విధంగా? దిస్ ఈజ్ మై పెన్. యాక్చువల్ గా మనం ఏమనుకుంటాం? మై అనేది ప్రనౌన్ అనుకుంటాం. కాదు, ఇక్కడ మై, యువర్, ఈజ్, హెచ్ఐఎస్, ఇవి అడ్జెక్టివ్ గా, పొసెసివ్ అడ్జెక్టివ్ గా పరిగణించాలి. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు కన్ఫ్యూజ్ చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది? రిఫ్లెక్సివ్ ప్రనౌన్. ఏమంటాం మనము? రిఫ్లెక్సివ్ ప్రనౌన్. ఈ రిఫ్లెక్సివ్ ప్రనౌన్ ఏంటి? యూజ్డ్ వెన్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ ద సేమ్. సబ్జెక్ట్ మరియు ఆబ్జెక్ట్ అనేది రెండు కూడా సేమ్ గా ఉపయోగిస్తాం. ఓకే, ఏ విధంగా చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ ఏమి? మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. అంటే సబ్జెక్టు మరియు ఆబ్జెక్ట్ అనేది ఈ ఒకటే విధంగా మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ హర్ట్ హిమ్సెల్ఫ్, ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్. అంటే సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ మనం రెండు ఒకే విధంగా ఉపయోగిస్తాము. ఓకే, ఇది రిఫ్లెక్సివ్ ప్రనౌన్. నెక్స్ట్ డిమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. ఇక్కడ చూడండి, డిమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. డిమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ మనము యూజ్డ్ టు పాయింట్ అవుట్ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్స్. ఇక్కడ దిస్, దట్, దీస్, దోస్, ఇవన్నీ ఏంటి? డిమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అంటాము. దిస్ ఈజ్ మై బుక్,
ఈ దిస్ అనేది ఏంది డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దోస్ ఆర్ మై షూస్. ఇక్కడ దీస్ దోస్ అనేవి ఏమవుతాయి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాము. ఇది స్పెసిఫిక్ గా పర్సన్ మరియు థింగ్స్ గురించి బయటపులో ఉపయోగిస్తాము. నెక్స్ట్ మనకు ఫిఫ్త్ వన్ చూడండి, ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ను మనము చూడండి, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ లో యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్, మనం ప్రశ్నలు అడగడానికి మనం ఉపయోగిస్తాం ఈ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. ఏమి వస్తాయి ఇంటరాగేటివ్ క్వశ్చన్ లో? ఊ, ఊమ్, వాట్, విచ్, హూస్. హూ ఈజ్ యువర్ టీచర్? ఇక్కడ ఊ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. విచ్ ఈజ్ యువర్ పెన్? విచ్ ఈజ్ ద ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఈ విధంగా మనము ఈ వీడియోలో కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లో భాగంగా 5 కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాము. ఏది? పర్సనల్ ప్రొనౌన్, తర్వాత నెక్స్ట్ ఏంది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్. ఓకే, ఈ విధంగా మనం 5 ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఓకే, ఎస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ఇంకో పార్ట్ నెక్స్ట్ భాగంలో దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఎగ్జాంపుల్తో పాటు వివరించడం జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.